కూర్చోమ్మా. సుబ్బలక్ష్మి గారు, మీకు ఇబ్బంది ఏంటమ్మా? ప్రాబ్లం ఏంది? నాకు ఈ మెడ నొప్పి అండి, చెయ్యి నొప్పి, నడువులు, కాళ్ళు ఏం పని చేసుకోలేకపోతున్నానండి. లాగినట్టు ఉంటాయా? గుంజినట్టు? చేతులు ఏమన్నా పట్టుకుంటే ఏమన్నా జారి పడిపోతుంటాయా? అదేం లేదండి, నొప్పులు ఎక్కువ ఉంటున్నాయా? మరి నీకు మెడలో వెన్నులో నరాలు ఏమైనా ఒత్తిడి ఉండొచ్చు. దానికి సంబంధించి కొన్ని పరీక్షలు చేసాము, చూసి చెప్తాను. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇలాగా నొప్పులు? 2 నెలలు బట్టి ఉంది. 2 నెలలు బట్టి ఉందా? ఈ 2 నెలల నుంచి ఇట్లానే ఇబ్బందులు అవుతా ఉన్నాయా? ఎక్కడికైనా వెళ్ళావా? ట్రీట్మెంట్ చేయించుకున్నావా? ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. బిల్లలు వేసుకుంటున్నా టాబ్లెట్లు, అయినా తగ్గట్లేదు. ఇక్కడికి వస్తే తగ్గిద్దని మా ఊరోళ్ళు చెప్పారండి. ఎవరు చెప్పారు నీకు? మా ఊరోళ్ళు. మీ ఊరోళ్ళ? ఓకే. అందుకని ఇక్కడికి వచ్చాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారంట ఇంతకు ముందు? చూపించుకున్నారా? వచ్చారు. అందుకని వచ్చావు నువ్వు కూడా ఇక్కడికి. ఓకే, సరే అమ్మా, చూస్తాను. కొన్ని టెస్ట్లు అవి చేసాం కదా, పరీక్షలు అవి చూసి చెప్తాను. సరేనండి. ఆయుర్వేద మసాజ్ అన్నారండి. ఎవరు చెప్పారు? మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారండి. ఆయుర్వేదిక్ మసాజ్ చేసుకుని తగ్గిద్ది అన్నారండి. ఏది నిజమో ఏది అబద్ధం నాకైతే తెలియక నేను నీకు ఆడుకొచ్చాను. సరే, ఏది అది చూపెట్టు. ఆయుర్వేదిక్ మసాజ్ ఏది? ఇదా? ఇవంతా ఏంటంటే ఇప్పుడు ఇవి కామన్ అయ్యాయమ్మా. ఇట్లా అన్ని రీల్స్ చేయడం, మసాజ్ చేసుకుంటే తగ్గుద్ది, మసాజ్ చేసుకుంటే తగ్గుద్ది అని చెప్పడం, ఆయుర్వేదిక్ మసాజ్ అని చెప్పడం, ఇట్లా చాలా ఫ్రాడ్స్ కూడా తయారవుతున్నారు. సో ఇప్పుడు మనకి ఈ ఆయుర్వేదిక్ మసాజ్ అనేది ఉరికినే పైన కండరాల వరకే పనిచేస్తుంది. పైన కండరాల వరకే పరిమితి. లోపల మనకి నీకుండే ఇబ్బంది ఏంటంటే, లోపల వెన్ను లోపల నరాల మీదకి ఇట్లా కండ పెరిగింది. ఇట్లా కండ పెరిగినప్పుడు ఈ నరాలు ఒత్తిడి అయినప్పుడు ఈ జాలు నొప్పులు లాగా వచ్చేది, ఈ నొప్పులు ఎక్కువ తీపి నొప్పులు రావడం, చేతులంతా పట్టుకుపోవడం, ఈ కండరాలంతా పట్టుకుపోవడం, బిగించుకుపోవడం, నడవలేకపోవడం, చేతులు శక్తి లేకపోవడం, ఇవన్నీ నరాల మీద ఒత్తిడి రావడం వల్ల వస్తుంది. ఈ ఒత్తిడిని తగ్గించాలి అంటే కేవలం మనం ఎంఆర్ఐ స్కాన్, లేకపోతే మనం చేసినలాగా ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్లలో చూసి ఎక్కడ ఎంత ఒత్తిడి ఉంది, దానికి ఏదైనా లేదా వెన్ను ఏమన్నా పక్కకు జరిగిందా, దాన్ని లిస్థసిస్ అంటాం, వెన్ను పక్కకు జరగడాన్ని. అదే విధంగా కండ పెరిగిందని వాడుక భాషలో అనేదాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఇట్లా వీటిలో ఏది ఉంది ప్రాబ్లము అని మేము పరీక్షించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ కూడా టాబ్లెట్స్, ఫిజియోథెరపీతో సరిపోతుందా, లేదా నిజంగా ఎక్కువ ఒత్తిడి ఉంటే ఆపరేషన్ కావాలా అన్ని చూస్తాం. అంతే తప్పితే ప్రతి ఒక్కదానికి ఆపరేషన్ చేయము. అట్లని చెప్పి ఈ మసాజులతోటి ఏమీ కాదు. ఇవి ఓన్లీ పైన కండరాల నొప్పుల వరకు, కండరాలు ఏదైనా క్రాంప్స్ అంటాం కదా, కండరాలు పట్టుకుపోవడం అంటాం కదా, వాటి వరకు పనిచేస్తాయి ఈ ఆయిల్ మసాజ్లు. అంతేగాని దీంట్లో చూపించినలాగా వేడి నూనె వేసి అట్లా రుద్దితే బొబ్బలు తప్పితే ఇంకేం రావు. కాబట్టి నేను రాసే మందులు వాడుకోండి, ఫిజియోథెరపీ చేద్దాం, తగ్గకపోతే ఆపరేషన్ చేసి ఆ కండ పెరిగిందని తీసేద్దాం. ఓకేనమ్మా? సరేనండి. మంచిదమ్మా, మంచిది.